శ్రీమాత్రే నమః. ఏకాదశి అంటేనే 11. అవేమిటంటే 5 కేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతాన్ని కొనసాగించడమే ఏకాదశి ఉద్దేశం. ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని చెబుతూ ఉంటారు. అందుకే ప్రతి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువాలయాలలో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేసిన వారికి సకల పాపాలను తొలగుతాయని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఉండే వ్యక్తులు అన్నం, పప్పు, ధాన్యములు వంటి వాటిని తీసుకోకూడదు. ఒకవేళ ఇవి తీసుకుంటే పాప పరిహారం లభించదని పండితులు చెప్తున్నారు. ఉపవాసం విరమించే వ్యక్తులు శ్రీహరి నామస్మరణలో పాలు, పండ్లు చంద్రోదయానికి ముందే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ రోజున సూర్యోదయం కంటే ముందే లేచి, అంటే బ్రాహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారము అందించాలి. ఈ పవిత్రమైన రోజున వైష్ణవాలయాలను వెళ్ళి స్వామివారికి దర్శించుకోవాలి. ఈ పర్వదినాన ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటే మంచిది. వైకుంఠ ఏకాదశి వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శ్రీహరి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందంట. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి వేళ ఏ ఏ వస్తువులను దానం చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి వేళ తులసి మొక్క లేదా దుప్పటి, ధాన్యం వంటి వాటిని పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు. వైకుంఠ ఏకాదశి వేళ పేదలకు ఆహారం, బట్టలు మీ శక్తి సామర్థ్యాలు మేరకు ఆర్థిక సాయం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని, అంతేకాకుండా శ్రీహరి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. వైకుంఠ ఏకాదశి వేళ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్రతికూల ఆలోచనలకు, చెడు పనులకు దూరంగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజు మద్యం, మాంసం, పొగ తాగడం వంటివి చేయకూడదు. మీరు తీసుకునే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదని గుర్తుంచుకోండి. శ్రీమాత్రే నమః.